800 అడుగుల్లోనే రోజుకు 2 టీఎంసీలు కెపాసిటీతో మనం 2 టీఎంసీలు మనం ఎత్తిపోయొచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకుంటాము. మన రాయలసీమ ప్రాజెక్టులు ఏదైతే తెలుగంగ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే కేసీ కెనాల్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే జిఎన్ఎస్ఎస్ కింద ప్రాజెక్టులు ఉన్నాయో, ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే మనం 800లో పంపింగ్ చేయడం మొదలు పెడతామో, మనం కూడా పంపింగ్ చేయడం మొదలు పెడతామో, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్కి రావాల్సిన పరిస్థితి తప్పకుండా వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మేము డ్రా చేయము, మీరు డ్రా చేయొద్దు, వాటర్ లెవెల్ పెంచుదామనే దిశగా వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం పూర్తి చేసుకోకుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక అడ్వాంటేజ్ మన చేతిలో లేకపోతే, ఆ పక్క ఇబ్బడి ముబ్బడిగా నీళ్ళు ఎత్తిపోస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి ఈ పథకం అనేది ఈ రాయలసీమ ప్రాంత రైతాంగానికి, అంతేకాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగానికి అత్యంత ముఖ్యమైన పథకము. ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రాజెక్టును విస్మరిస్తే రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించినట్టే. రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమ